విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన అంశం ఇది. ఇది బహుశా నాకు ఇది విన్నప్పుడు కూడా ఆశ్చర్యాన్ని కల్పించింది. అరే నిజంగా తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ విషయంలో ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఎందుకు అంటే ఆ బ్లాక్ ఎమ్మెల్యే ఎవరు? 6 నెలల కాలంలోనే 470 కోట్ల రూపాయలు అప్పు కట్టిండట ఒక ఎమ్మెల్యే. మళ్ళా అదంతా ఏంటిదో తెలుసా? వైట్ మనీతోనే 470 కోట్ల రూపాయలు అప్పు ఎట్లా కట్టిండనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. అన్నా 1000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు కాదు, అక్షరాల 470 కోట్ల రూపాయలతోని కేవలం 6 నెలల కాలంలోనే తాను అప్పులన్నీ కట్టేసిండట. 6 నెలలలోనే 470 కోట్ల అప్పు ఎలా కట్టారు? ఎమ్మెల్యేల సంపాదనే ఈ స్థాయిలో ఉంటే ఇక మంత్రులు సీఎం సంపాదన ఎంత ఉండాలి? 6 నెలల్లో 470 కోట్లు ఎమ్మెల్యే, 470 కోట్లు అంటే డబల్ వేసుకుందాం మంత్రి కాబట్టి, అంటే 1000 కోట్లు. 6 నెలలు 6,000 కోట్లు మంత్రులు సంపాదించవచ్చు. ఇక మరి సీఎం స్థాయిలో వ్యక్తి అంటే దాన్ని ఒక 5 రేట్లు వేసుకుందాం. ఏంది నెలకు ఒక 5,000 కోట్లు వేసుకున్నా కూడా 6,530, అవి ఒక ఎంత లేదన్నా 30,000 కోట్లు ఆయన సంపాదించవచ్చు. అంటే సీఎం 30,000 కోట్లు, మంత్రులు ఒక 5,000 కోట్లు, ఎమ్మెల్యే 6 నెలల్లో 470 కోట్లు, అంటే గట్టిగానే సంపాదిస్తారు. అంటే ఈ ఎమ్మెల్యేలను మనం అంచనా వేసుకొని లెక్కలు పెడితే అట్లా ఉంటాయి. ఒక ఎమ్మెల్యే, సాధారణమైన ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కేవలం 6 నెలలలో 470 కోట్ల రూపాయలు అప్పు కట్టిండట. మనీ లూటింగ్ ఏజెంట్లకు చీఫ్ రేవంత్ రెడ్డి ఏ ఫైల్ కదినా 40% కమిషన్. నిజంగా సీఎం డిప్యూటీలకు వాటాలు లేకుంటే వాస్తవాలు బయట పెట్టాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతిపై విచారణ జరిపే దమ్ము ప్రభుత్వానికి ఉందా? బీజేపీ ఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏడాది వ్యవధిలోనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వైట్ మనీతో 470 కోట్ల అప్పు ఎలా చెల్లించారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించిండు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన అసలు అంత మొత్తంలో అప్పు తీర్చిన ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరిని నిలదీశారో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవినీతిపై సుమోటోగా విచారణ జరిపే దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఇది నిన్న మొత్తం నా దగ్గర కూడా ఉంది. ఎందుకంటే ఈయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నేత అట, కొత్త ఎమ్మెల్యేనట, మళ్ళీ ఈయన పాత ఆయన కూడా కాదట. ఎందుకంటే నిన్న ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైంది. ఎక్కడ చూసినా కూడా ఈయన పేరు ఎత్తాంది. ఆయన పేరు ఏం పేరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేనట. ఈయన 470 కోట్ల రూపాయలు అప్పు కట్టిండంటే ఎట్లా దోపిడీ చేసిండో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించారు. తెలంగాణ సమాజం కూడా మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్రమార్జన చూసి సొంత పార్టీకి సంబంధించిన నేతలే అక్కడ షాక్ అయ్యారట. గెలిచిన ఏడాదిన్నరలోపే 400 కోట్లకు పైగా అప్పులను అవలీలగా చెల్లించిన వైనం. 2.5 ఏళ్లుగా యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ జరిగిందట, ఇసుక దందా జరిగిందట, బెదిరింపులు, వసూళ్లు ఎమ్మెల్యేలపై. ఈ ఎమ్మెల్యే మీద దాదాపుగా 40కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయట. అందులో భూ కబ్జాలు, బెదిరింపులు కూడా ఉన్నాయట. కాప్రా భూ కబ్జాలో బయటపడిన ఎమ్మెల్యే పేరు గాంధీభవన్ ముట్టడించిన బాధితులు. 2.5 దశాబ్దాలకు పైగా రాజకీయాలలో ఉన్న కేవలం 2023 ఎన్నికలలో తొలిసారి గెలిచాడు. మొన్ననే వివిధ కమర్షియల్ బిజినెస్ కంపెనీలను నడిపిస్తున్న ఎమ్మెల్యే కుటుంబం 11 కంపెనీల పేరిట 6 ఏళ్లలో 9 బ్యాంకుల నుంచి దాదాపుగా 470 కోట్ల రూపాయలు అప్పు చేసిందట. అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్గా ప్రకటించిన బ్యాంకులు. అయితే 2023లో గెలవగానే సీన్ మొత్తం మారిపోయింది. 11 కంపెనీల పేరిట 6 ఏళ్లలో 9 బ్యాంకుల నుంచి దాదాపుగా 470 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండట. అయితే 2023 ఎన్నికలలో గెలవంగానే వారం రోజులలో, కేవలం వారం రోజులేనా, 2023లో గెలవగానే మారిన సీన్. వారం రోజులలోనే 450 కోట్ల అప్పు క్లియర్ చేసిండట. అఫిడవిట్ ప్రకారం 2018లో ఈయన ఆస్తులు 26 కోట్లు, 2023కి వచ్చేటాలకు 54 కోట్ల ఆస్తులు. సాధారణంగా ఎమ్మెల్యే అక్రమార్జన ఇంత ఉంటే ఇక మంత్రుల పరిస్థితి ఏంది? అంటే ఈయన 11 కంపెనీల పేరిట దాదాపుగా
ఎంత కంపెనీల పేరిట 6 ఏళ్లలో 9 బ్యాంకుల నుంచి 470 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఎమ్మెల్యే గెలిచిన వారం రోజులలోనే 470 కోట్ల రూపాయల అప్పు తీర్చిండట. ఆ తిరకాసేందో ఆ లూపేందో మాకు కూడా చెప్తే మేము కూడా కట్టుకుంటాం కదా. ఎమ్మెల్యే సాప్ అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుందో మాకు కూడా చెప్పుర్రి. మరి తెలంగాణలో దాదాపుగా హైదరాబాద్లో ఈఎంఐలతోని 98 లక్షల మంది యువత ఇబ్బంది పడుతున్నాయి. 1,34,00,000 కుటుంబాలు ఆగమైపోతున్నాయి ఈఎంఐలతోని, అప్పులతోని. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే దాదాపుగా 3 కోట్ల పైసలకు ఈఎంఐలు అప్పులు చాలామంది ఇబ్బంది పడుతున్నారట. మరి అది కూడా చెప్పరాదు. అట్లనే మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖజానా లేదు, ఇన్కమ్ లేదు, రాబడి లేదు, అసలు పైసలే లేదు, అప్పుల కుప్పగా మారిందన్నారు. మరి ఈ ఎమ్మెల్యే ఎవరో ఆయనను పిలిపించుకొని రేవంత్ రెడ్డి పక్క గూక పెట్టుకొని మాట్లాడుకుంటే ఈయన వారం రోజులలోనే ఇట్లా 470 కోట్లుగా ఇచ్చిందంటే మరి రాష్ట్ర ఆదాయాన్ని కూడా భారీగా పెంచే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి అవకాశం ఇచ్చి చూడుర్రి ఎవరో ఆయన. మరి ఆయనకు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని కూడా అట్లా తీసుకొస్తాడో ఏం కథ అడుగుర్రి. 470 కోట్ల వైట్ మనీ, మళ్ళది బ్లాక్ మనీ కూడా కాదు. 11 కంపెనీల పేరిట తీసుకున్న 470 కోట్ల రూపాయలను అవలీలా కట్టేసిందట. మరి ఈ కిరికేందో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుర్రిగా. మరి ఎట్లా ఈయన మీద సిట్టింగ్ విచారణ ఉండదు, ఈయన మీద విచారణలు జరగాయి, సుమోటోగా కేసు నమోదు చేయరు, ఈయన మీద విచారణ జరిపే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదు, వాళ్ళ పార్టీడే కాబట్టి అయిపోయాయి. ఇంకేముంటుంది ఇలా? అంతకు మించి ఇంకేం ఉండదు కదా. ఇక దాంతో పాటుగా